దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ప్రజలారా, ఈ దినము దేవుని వాక్య ధ్యానాంశము నిమిత్తము పురుగు నేర్పే పాఠాలు అనే అంశము మనం ధ్యానం చేద్దాం. ఎందుకు ఈ అంశము తీసుకుంటున్నానంటే, బైబిల్ గ్రంథంలో దావీదు భక్తుడు ఆయన నేను నరుడను కాను, నేను పురుగును అంటాడు. ఆ వాక్యాన్ని మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం గమనిద్దాం. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. చూడండి దేవుని ప్రజలారా, దావీదు రాజు గురించి మనం చూసినట్లయితే ఆయన గొప్ప రాజు, ఆయన దేవుని హృదయానుసారుడైన మనుష్యుడు అని ఆయన గురించి మనము గొప్పగా మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. అయితే ఆయన జీవితంలో కొన్ని సందర్భాలలో దావీదు మహారాజు ఏమంటాడంటే, అయ్యా నేను నరుడను కాదు, నేను పురుగును. ఎందుకు అంటున్నాడంటే, నేను నరుల చేత తృణీకరించబడిన వాడని. మన జీవితాల్లో కూడా ఆయా సందర్భాలలో ప్రజల చేత తృణీకరించబడే సమయాలు వస్తాయి. అంటే పురుగు అంటే ఒక విలువ లేనిది, తృణీకరించబడినది అని తన జీవితాన్ని పురుగుతో పోల్చుకుంటున్నాడు దావీదు భక్తుడు. నా దేవుని ప్రజలారా, భక్తులు ఏది పలికినా కూడా దానిలో చాలా ఒక గూఢ భావము, గూఢ అర్థం ఉంటుంది. పురుగు గురించి మనం గమనిస్తే, పురుగులో ఉన్న 4 గుణ లక్షణాలు మనం గమనిస్తే, మొట్టమొదటగా పురుగు బుస్స కొట్టదు. పురుగును మనం గమనిస్తే నేలన ప్రాకే పురుగులు అవి దాని దారి వెంట అవి వెళ్తూ ఉంటాయి, కానీ అవి బుస్స కొట్టి ఇతరులకు హాని చేసే ఆలోచన కలిగి ఉండవు. అదే పామును మనం గమనిస్తే, పాము బుస్స కొడుతుంది, పాముకు కోపం ఉంటుంది, పాము మనిషిని హాని చేసేదిగా ఉంటుంది, కానీ పురుగు మాత్రము బుస్స కొట్టదు. నా దేవుని ప్రజలారా, ఈ బుస్స కొట్టదంటే దానికి అర్థం ఏమిటంటే, ఇది పగ, ఇది కోపము, ఇది ద్వేషానికి సాదృశ్యంగా ఉంది. మన జీవితాల్లో కూడా పురుగులాగా బుస్స కొట్టని స్వభావం కలిగి మనం ఉండాలి. చాలా మంది జీవితాలలో కక్షలు, కోపాలు, ద్వేషాలు పెట్టుకొని తమ జీవితాన్ని ముందుకు సాగిస్తుంటారు. అయితే లేఖనం మనకు సెలవిచ్చిన మాట ఏమిటంటే, చూడండి కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 8వ వచనం గమనించినట్లయితే, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసనపడకుము, అది కీడుకే కారణము. నా దేవుని ప్రజలారా, చదివిన లేఖనంలో ఏమనుందంటే, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. మన జీవితాలలో కోపము అత్యంత ప్రమాదకరమైన లక్షణము. ఎందుకంటే కోపము ద్వారా గొప్ప గొప్ప ద్రోహ కార్యాలు జరుగుతాయి. ఒక మనిషి తన జీవితంలో తనకు కలిగిన కోపాన్ని తను కంట్రోల్ చేసుకోలేకపోతే ఎన్నో అనార్థాలు తన జీవితంలో జరిగే ప్రమాదం ఉంది. అందుకనే కోపము మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుము, వ్యసనపడకుము, అది కీడుకే కారణము. బైబిల్ గ్రంథంలో చాలా మంది జీవితాల్లో మనం చూస్తే, కోపపడిన వారు తమ జీవితాల్లో నష్టపోయిన వారుగా, తమ జీవితంలో చేదు అనుభవాన్ని అనుభవించిన వారుగా మనం చూడవచ్చు. నా దేవుని ప్రజలారా, ఆయా సందర్భాలలో తల్లిదండ్రులుగా కొంతమంది పిల్లల మీద కోపపడవలసిన సందర్భాలు వస్తాయి. కొంతమంది యజమానులు తమ యొక్క దాసుల మీద కోపపడే సందర్భాలు వస్తాయి. కొంతమంది తమ కుటుంబాలలో కొంతమంది మీద కోపపడే ఒక సందర్భాలు వస్తాయి. కానీ ఈ కోపపడే సమయంలో దానికంటూ ఒక లిమిట్ ఉంటుంది. కోపంలో ఏదో గొప్ప ఆధిపత్యము చూపించాలని, కోపంలో నేను గొప్పవాణ్ణి అనిపించుకోవాలని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే గొప్ప అనర్థాలు జరుగుతాయి. కోపంలో చెయ్యరాని పనులు చేస్తే జీవితాంతము కూడా బాధపడుతూ ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. నా దేవుని ప్రజలారా, అందుకనే లేఖనంలో ఇంకొక మాట ఉంటుంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం ఏమని ఉంటుందంటే, కోపపడుడి కానీ పాపము చెయ్యకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. నా దేవుని ప్రజలారా, చదవబడిన లేఖనంలో కోపపడుడి కానీ పాపము చెయ్యకుడి. ఎంతవరకు మీ కోపం ఉండాలో తెలుసా? సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదని పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ప్రజలకు చెబుతూ ఉన్నాడు. కోపపడాలి, కొద్ది సమయాల్లో కొన్ని అవసరతలను బట్టి కోపపడాలి, కానీ పాపము జరగకూడదు. కోపపడు కానీ బూతులు మాట్లాడకు, కోపపడు కానీ కొట్లాటలు, తిట్లు, గొడవలు పెట్టుకోకు, కోపపడు కానీ చంపడాలు, ఇతరులకు హాని చేయడాలు, ఇతరులను గాయపరచడము చేయకూడదు. నీ యొక్క కోపం ఎంతవరకు నిలిచి ఉండాలో తెలుసా? సూర్యుడు అస్తమించే లోపలే నీ కోపము తగ్గిపోవాలి, సమాధాన పడాలి. ఎక్కువసేపు ఎక్కువ సమయము అసమాధానం కలిగి ఉండకూడదు.
నా దేవుని ప్రజలారా, లేఖనంలో చాలా స్పష్టమైన మాటలు పౌలు గారు తెలియజేస్తున్నారు. నీ జీవితంలో ఏదైనా కోపపడే సమయం వచ్చిందా, ఆ కోపము కొంచెం వరకే ఉండాలి. దేవుడు అంటాడు, నా కోపము నిమిషం మాత్రం ఉండును, నా దయ ఆయుష్కాలమంతయు నిలుచును అంటున్నాడు. మన జీవితాల్లో కూడా దేవుని నమ్ముకున్న వారము కోపపడే సందర్భం వచ్చినప్పుడు దాన్ని అణుచుకోవాలి. ప్రతి మాటకు చాలా మంది ఊరుకురికనే కోపపడుతుంటారు. కొంతమంది జీవితాల్లో ఎప్పుడు చూసినా కానీ కోపపడుతూనే ఉంటారు. వారి జీవితంలో వాళ్ళ ఫేస్లో ఎప్పుడు కూడా కోపం ఉంటుంది. కానీ ఈ కోపం ఇదంతా కూడా మనకి అనార్థాలకు దారి తీస్తుంది. మన జీవితము దుఃఖకరంగా జీవించవలసిన వస్తుంది. మనము పగలు కక్షలు విభేదాలు పెట్టుకోకూడదు. చాలా మంది జీవితాలు ఎలాగుందంటే, కోపంలో ఒక మాట అంటారు, వారితో కనెక్షన్ కట్ చేసేసుకుంటారు. అది బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, సంఘములో ఉన్న సహోదరులతో కావచ్చు. కోపముతో ఏం చేస్తారంటే వారి మీద కక్ష పెంచుకుంటారు, పగ పెంచుకుంటారు. అది దీర్ఘకాలం ఎక్కువ అయిపోతూ ఉంటుంది. కానీ ఆ కోపముతో వారు పెంచుకున్న పగ అవన్నీ కూడా తగ్గిపోవు. బుసగొట్టే స్వభావము, పురుగు లాంటి స్వభావము కాదు. నా దేవుని ప్రజలారా, కోపము నీలో ఉన్నంత వరకు నువ్వు ప్రజలను దూరం చేసుకుంటూనే ఉంటావు. చివరికి నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు. నీ కోపము మనుషులను దూరపరుచుకునేదిగా ఉండకూడదు. ఆ దినాలలో బైబిల్ గ్రంథంలో యోసేపును మనం చూస్తే, యోసేపుకు తన అన్నలు ఎంతగానో కీడు చేశారు, కొట్టారు. యోసేపు మీద అసూయ కలిగి అతన్ని ఒక బావిలో పడవేశారు. అయినా కూడా విని ఇలాగ వదిలేస్తే ఏం రాదు మనకి అని ఐగుప్తుకు ప్రయాణమై వెళ్తుంటే వారికి అమ్మేశారు, ఒక బానిసగా అమ్మేశారు. అయితే ఒక దినాన యోసేపుకు ఒక సమయం వచ్చింది. ఏంటి ఆ సమయం అంటే, భయంకరమైన కరువు చుట్టుపక్కల దేశాలంతా వచ్చినప్పుడు ఐగుప్తులో మాత్రము సమృద్ధి ఉన్నదని తన యొక్క అన్నదమ్ములు అంతా వచ్చి యోసేపు దగ్గరకు వచ్చినప్పుడు యోసేపు వారిని గుర్తుపట్టి ఆ దినాన నాకు కీడు చేశారు కదా, నన్ను హింసించారు కదా, నన్ను కొట్టారు కదా, నన్ను బానిసగా అమ్మవేశారు, నా తండ్రికి నన్ను దూరం చేశారని కోప, పగ, ఈర్ష్య, ద్వేషము పెంచుకొని నాకు ఈరోజు అధికారం ఉంది కదా అని వారిని జైల్లో వేయలేదు. ఈరోజు నాకు అధికారం ఉంది కదా అని వారిని ఉరిదీయలేదు. ఈరోజు నాకు అధికారం ఉంది కదా అని వారిని కొట్టియలేదు. ఆయన ఏం చేశాడంటే వారి మీద ప్రేమ చూపించి, జాలి చూపించి, వారందరినీ హత్తుకొని ముద్దు పెట్టుకొని వారితో ప్రేమగా మాట్లాడనని లేఖనం సెలవిస్తుంది. మన జీవితాలు కూడా ఇలాగే ఉండాలి. మనకు హాని చేసినా కానీ వారిని మనం ప్రేమించే వారముగా ఉండాలి. సౌలు మహారాజు దావీదుకు ఎంతగానో కీడు చేశాడు. దావీదు ప్రాణం కొరకు వేటాడాడు, ఒక పక్షిని వేటాడే వారిలాగా వేటాడాడు, వెతికాడు, పరిగెత్తాడు. చివరికి ఒకానొక సమయంలో దావీదు ఎన్గేదిలో ఉన్నాడని తెలుసుకున్నప్పుడు సౌలు అక్కడికి వచ్చినప్పుడు ఒక గుహలో ఉంటే సౌలును దేవుడు దావీదుకు అప్పచెప్పినప్పుడు ఆయన ఏమంటాడంటే, నా ప్రభువుని నేను ముట్టను, హాని చెయ్యను. దేవుని చేత అభిషేకించిన నా ప్రభువుకి నేను హాని చేయను, అతన్ని చంపను. దేవుడే అతనికి నాకు న్యాయము తీరుస్తాడు అని పగ పెట్టుకోలేదు, కక్ష పెట్టుకోలేదు. సౌలు 2 సార్లు దావీదు మీద ఈటే విసిరాడు చంపాలని. భయంకరమైన క్రూరత్వం చూపించాడు. అసూయతో విషపు చూపి నిలిపినప్పటికీ కూడా దావీదు ఏం చేశాడంటే పగ, కక్షలు పెట్టుకోకుండా దేవుని బట్టి అతన్ని క్షమించాడు. ఒకానొక సమయంలో ఆ గుహ నుండి దూరంగా వెళ్ళి అక్కడి నుండి యజమానుడా అని పిలిచాడు. వెంటనే సౌలు వెనక్కి తిరిగి చూసినప్పుడు, నా ఏలినవాడా రాజా అని ఈ దావీదు పిలిచినప్పుడు సౌలు చూసినప్పుడు అతడు సాష్టాంగపడి నమస్కారం చేసినట్లుగా మనం చూడవచ్చు. నా దేవుని ప్రజలారా, ఈ యొక్క దావీదు పగలు కక్షలు పెట్టుకొని వాడుగా ఉన్నాడు కాబట్టే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఏమని ఉంటుందంటే, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను, దావీదు కుటుంబము అంతకంతకు వర్ధిల్లెను అని ఉంటుంది. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎప్పుడైతే కోపము, పగలు, కక్షలు, బుస్సకొట్టే స్వభావం కలిగి ఉంటావో నీ కుటుంబము అంతకంతకు నీరసిల్లిపోతుంది. అయితే నువ్వు క్షమించే స్వభావము, తగ్గించుకునే స్వభావము, ప్రేమించే స్వభావం కలిగి ఉంటే నీ కుటుంబము అంతకంతకు వర్ధిల్లుతుంది. నా దేవుని ప్రజలారా, కోపము గొప్ప ద్రోహ కార్యాలు జరిగిస్తుంది. ఆ దినాలలో దేవుడు హేబేలు అర్పణను అంగీకరించాడని కయ్యూనికి భయంకరమైన కోపం వచ్చేసింది. కోపముతో అతడు తన ముఖాన్ని చిన్నపుచ్చుకున్నాడని ఆదికాండము 4వ అధ్యాయంలో 5-6 వచనాల్లో మనం చూడవచ్చు. అప్పుడు నుండి ఈ యొక్క హేబేలు మీద కయ్యూను అసూయపడి కోపముతో ఎలాగైనా తమ్ముణ్ణి చంపేయాలని కుట్ర పన్ని ఎలాగైనా గాని తమ్ముణ్ణి చంపేశాడు.
దాన్ని బట్టి అతడు నరహంతకుడుగా మార్చబడ్డాడు. మొట్టమొదటి నరహంతకుడిగా కయీను మార్చబడ్డాడు. దేశదిమ్మరి అయిపోయాడు. నా దేవుని ప్రజలారా, కోపము మన జీవితాలలో దేవుని నీతిని జరిగించలేదు. కోపము మన జీవితాలలో మనం అనుకున్న స్థానాలకు మనం వెళ్ళడానికి అది ఏమాత్రం కూడా మనకు ఉపయోగపడదు. అందుకనే క్రైస్తవుడైన దేవుని బిడ్డ, నీ జీవితంలో కోపాన్ని తగ్గించుకో. పురుగులాగా బుస్స కొట్టే స్వభావము లేనివానిగా నువ్వు ఉండాలి. పురుగు బుస్స కొట్టదు, పాము మాత్రమే విషము కలిగి బుస్స కొట్టి అనేకులకు హాని చేస్తుంది. ఇది నానా నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. రెండవదిగా, పురుగులో ఉన్న ఒక స్వభావం ఏమిటంటే పురుగుకు వెన్నెముక ఉండదు. మనం చూసినట్లయితే నేలను ప్రాకే పురుగుకు వెన్నెముక ఉండదు. అంటే ఈ వెన్నెముక అంటే ఏంటంటే స్వచిత్రానికి సాదృశ్యం. స్వచిత్తం అంటే సొంత నిర్ణయాలు. నేను, నా భార్య, నా పిల్లలు, నా ఆస్తి, నా సంపాదన, నా ఇష్టం అంటారు కదా. మనం ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు ఇది దేవుని చిత్తమా కాదా, ఈ మార్గంలో నేను ప్రయాణిస్తే, నేను ఈ చదువు చదివితే, లేదంటే ఈ వ్యాపారం చేస్తే, ఈ ఉద్యోగం చేస్తే నాకు ఆశీర్వాదకరంగా ఉంటుందా లేదా, లేదంటే నష్టపోతానని మన సొంత ఆలోచనలు తీసుకోకుండా దేవుని మనం అడగాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అయ్యా, నీ చిత్తం ఏమిటి నా పట్ల అని మనము దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి దేవుని యొక్క ఆలోచన ప్రకారం మన జీవితాల్లో మనం ముందుకెళ్ళాలి. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు మాదిరి. ఆయన ఏది చేసినా కూడా మనకు మాదిరిగా ఉండునట్లు ఆయన చేశాడని లేఖనంలో మనం చూడవచ్చు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటారంటే, నేను నా తండ్రి చిత్తాన్ని, నా తండ్రి పనిని జరిగించడానికే ఈ భూలోకాన్ని వచ్చాను, నా తండ్రి పని మీద నేను ఉండాలి అంటాడు. బైబిల్ గ్రంథంలో ఆ మాట మనం చూస్తే యోహాను సువార్త 4:34 చదువుదాం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. చూడండి నా దేవుని ప్రజలారా, యేసయ్య ఏమంటున్నాడంటే, నా పని, నా ఆహారం ఏమిటంటే నన్ను పంపిన వాని యొక్క చిత్తము నెరవేర్చాలి. నేను ఒక ప్రణాళిక ప్రకారం ఈ భూలోకానికి పంపబడ్డాను. నేను మహిమను విడిచి ఈ భూలోకానికి నరవతారిగా, దీనునిగా, దరిద్రునిగా ఎందుకు వచ్చానంటే నాకు ఒక పని అప్పచెప్పబడింది. నేను నా ఇష్టము, నేను ఎలాగైనా బ్రతుకుతాను, సమయాన్ని వృధా చేస్తాను అనేదానికి లేదు. నేను ఒకరి చేత నడిపించబడుతూ ఉన్నాను. నాకు ఏదైతే పని అప్పచెప్పబడిందో ఆ పనిని నేను సక్రమంగా నిర్వర్తించాలని యేసయ్య అంటున్నాడు. నన్ను పంపిన వాని చిత్తము నేను నెరవేర్చాలి, అది నాకు ఆహారము, లేదంటే నాకు సంతోషం ఉండదు అంటాడు. ఈ మాట మనము చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలో తన యవ్వన వయసులో నుండి కూడా మనం చూడవచ్చు. ఒకానొక సమయంలో, పస్కా పండుగ సమయంలో, ఆ దినాలలో మరియా, యోసేపు అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేమునకు వెళ్ళడము ఆనవాయితీగా ప్రతి సంవత్సరం వెళ్ళేవారు. అలాగనే ఒక సంవత్సరం వెళ్ళారు. అక్కడ పస్కా పండుగ దినములు అయిపోయిన తర్వాత తిరిగి వారు వెనక్కి వస్తున్న సమయంలో యేసయ్య తన తల్లిదండ్రుల దగ్గర నుండి తప్పిపోయాడు. వారు అనుకున్నారు, గుంపులో, జన సమూహంలో యేసయ్య మనతో పాటు యేసుక్రీస్తు వస్తున్నాడు కదా, నా కుమారుడు వస్తున్నాడు కదా అని తల్లిదండ్రులు వెళ్తున్నారు. అయితే యేసయ్య అక్కడ లేడు. ఒక దినము ప్రయాణం అంతా అయిన తర్వాత, ఒక దినము ప్రయాణం అంతట్లో వాళ్ళు చూసుకున్నది ఏమిటంటే యేసు వారితో పాటు లేరు. అప్పుడు వారు ఎంతగానో కంగారు పడ్డారు, బాధపడ్డారు. ఎక్కడ వెళ్ళిపోయారు, ఇంత జన సమూహంలో ఎక్కడున్నాడు నా బిడ్డ, ఎక్కడైనా తప్పిపోయాడని వారు వెతికి చివరిగా దేవాలయంలో అనేకుల పెద్దల ఎదుట యేసయ్య కూర్చుని వారి మధ్యలో వారికి ప్రశ్నలు వేస్తూ వారితో మాట్లాడుతున్నప్పుడు వారు ఎంతగానో ఆశ్చర్యపడ్డారంట. ఆయన ప్రజ్ఞకు వారు ఆశ్చర్యపడ్డారు. ఇంత జ్ఞానం ఎలాగొచ్చిందని ఆశ్చర్యపడ్డాడు. అలాంటి సమయంలో తల్లిదండ్రులు యేసయ్యని కనుగొని, ఎందుకు నాన్న నువ్వు ఇలాగ చేశావు, మేమెంతగానో బాధపడ్డాం, భయపడ్డాం, కంగారు పడ్డాం అని చెప్పినప్పుడు యేసయ్య ఒక మాట అంటాడు. చూడండి బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 2:49 గమనిద్దాం. ఆయన, మీరేలా నన్ను వెదుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరు ఎరుగరా అంటున్నాడు. చూడండి నా దేవుని ప్రజలారా, యేసయ్య తన యవ్వన వయసులో నుండి కూడా తండ్రి పని మీద ఉండాలని ఒక ఆలోచన కలిగిన వారు. అంటే ఒక చిత్త ప్రకారం నేను పంపించబడ్డాను, ఆ పని నేను జరిగించాలి. నా స్వచిత్తము కాదు, నా ఇష్టము కాదు. నా జీవితంలో నేను ఎవరి ద్వారా పంపబడ్డానో, ఏ పని నిమిత్తము పంపబడ్డానో ఆ పని నెరవేర్చడమే నా యొక్క పని. అది నాకు ఇష్టము. నా తండ్రి పని మీద నేను ఉండవలసి ఉన్నదని మీరు ఎరుగరా అని తన తల్లిదండ్రులతో అంటున్నాడు. నా దేవుని ప్రజలారా, ఈ భూలోకంలో మన అందరి పట్ల కూడా
దేవునికి ఒక చిత్తం అనేది ఉంది. ఏ వ్యక్తి కూడా ఊరికనే ఈ భూలోకంలో ఎలాంటి ప్రయోజనం లేకుండా, ఎలాంటి ప్రణాళిక లేకుండా ఈ భూలోకానికి పంపించబడ్డాడు. అయితే మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన దశ ఏంటంటే, నా జీవితం పట్ల దేవుని చిత్తం ఏమైనది, ఏ పాత్రగా నేను ఈ భూలోకానికి పంపబడ్డాను, దేవుని కొరకు ఏ పని నేను చేయాలి అని గ్రహించవలసిన జ్ఞానము కలిగి మనం ప్రవర్తించాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయాలి. సేవకులు, పరిచర్య చేసేవారు, సువార్థికులు, లేదంటే ఇంకా దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తము రాజ్య నిర్మాణములో ఒక్కొక్కరు ఒక్కొక్క పాలిభాగస్తులాగా పని చేయాలి. అయితే నీ జీవితం పట్ల నువ్వు ఏ మార్గంలో నడవాలనేది దేవుని చిత్తము కలిగి ప్రవర్తించాలి. బైబిల్ గ్రంథములో మనుషులందరి పట్ల దేవునికి ఒక 7 విధములైన చిత్తము, 7 రకాలైన చిత్తము, ప్రణాళిక ఉంది. మొట్టమొదటిగా మనం చూస్తే ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందుట దేవుని చిత్తము. రెండవదిగా పరిశుద్ధులగుట దేవుని చిత్తము. మూడవదిగా పరిశుద్ధతను కాపాడుకునుట దేవుని చిత్తము. నాలుగవదిగా పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయడము దేవుని చిత్తము. ఐదవదిగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం దేవుని చిత్తము. ఆరవదిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఆయన చిత్తము. ఏడవదిగా ప్రతి ఒక్కరు నిత్య జీవము పొందుట ఆయన చిత్తము. నీ జీవితంలో దేవుని చిత్తానికి వ్యతిరేకమైన కార్యం ఏదైనా చేస్తే ఆయన కోపము, ఆయన ఉగ్రత నీ మీదకి వస్తుంది. కాబట్టి నా దేవుని ప్రజలారా, ఎప్పుడు కూడా స్వచిత్తాన్ని ఆధారం చేసుకుని మనం ముందుకు వెళ్ళకూడదు, కానీ దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం ఏమైనదని దేవుని మనము అడిగి ఆయన ఇష్ట ప్రకారము మనం నడవాలి. యేసయ్య నడిచినట్లుగా మనము కూడా మన జీవితాల్లో ఆయన పని చేస్తేనే మనకు సంతోషము, ఆయన పని జరిగిస్తేనే సమాధానము. లేదంటే ఎన్ని కోట్ల డబ్బు ఉన్నా కానీ, ఎంత ఆస్తి ఉన్నా కానీ దేవుని చిత్తము మన జీవితంలో మనం నెరవేర్చలేకపోతే సమాధానం ఉండదు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. అందుకే నా దేవుని ప్రజలారా, మీ జీవితాలలో స్వచిత్తాన్ని ఆధారం చేసుకోవద్దు. పురుగుకు వెన్నెముక లేదు అంటే వెన్నెముక లేనివాడు ఎలాగుంటాడు? తనంతట తాను లేవలేడు, తనంతట తాను కూర్చోలేడు. ఎవరో వారికి ఒక సహాయం అందించాలి, లేపాలి, వారిని నడిపించుకుంటూ వెళ్ళాలి, మరలా కూర్చోబెట్టాలి, మరలా లేపాలి. వారి యొక్క సొంత పనులు కూడా వారు చేసుకోలేరు. నీ జీవితంలో కూడా నీ సొంతము, నీ ఇష్టము కాదు, నీ దేవుని చిత్తము నీ జీవితంలో నెరవేర్చబడాలి. మూడో విషయము, పురుగు విర్రవీగదు. మనం చూస్తే పాము విర్రవీగుతుంది, పాము విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంది, అది తిరగమల్లుతుంది, కానీ పురుగు విర్రవీగదు. పురుగు ఎంత సాధు స్వభావం కలిగి నేలను ప్రాకుకుంటూ వెళ్తుంటది, ఎవరికి హాని చేయదు. దానిని మనం ఏదైనా కదిలిచ్చినా కానీ అది తిరిగి మన మీదికి రాదు, మనకి హాని చేయదు, దాని దారిన అది వెళ్తూ ఉంటుంది. నా దేవుని ప్రజలారా, ఒక ఉదాహరణ చెప్తా. ఎక్కడైనా మీరు బీచ్కి వెళ్తే, ఎక్కడైనా నీళ్లు ఉన్న ప్రదేశంలో అలలు వస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద అలలు, కెరటాలు వస్తుంటాయి. అలలు ఒడ్డుకొచ్చే సమయంలో ఆ బీచ్లో ఉన్నవారు, చాలా మంది తెలిసిన వారు ఏం చేస్తారంటే, అల వచ్చేటప్పుడు వారు 2 చేతులు ఇలాగా ముడుచుకొని అలాగా కిందికి వంగుతారు. ఎందుకంటే అలాగనే మనము అల వచ్చినప్పుడు నిటారుగా నిలబడితే అల మనల్ని కొట్టేస్తుంది, అలా మనల్ని పడగొడుతుంది, మరలా అది సముద్రంలోనికి లాక్కొని వెళ్తుంది. ఎప్పుడైతే మనం వంగుతామో అలాగ మన పై మీద నుండి పొర్లి తిరిగి మరలా అది వెనక్కి వెళ్తుంది. మన జీవితంలో కూడా విర్రవీగే స్వభావం ఉండకూడదు, అంటే తగ్గించుకునే స్వభావము. మన జీవితంలో ఎలాగుండాలి మనం అంటే, వంగిపోయే స్వభావం, వంగాలి, తగ్గించుకోవాలి. తగ్గింపు లేకపోతే దేవుని కొరకు ఆత్మలను మనం సంపాదించలేము. అలా వచ్చినప్పుడు, కెరటాలు వచ్చినప్పుడు నిటారుగా నిలబడిపోతే కింద పడిపోతాం. నా దేవుని ప్రజలారా, ఒక ఉదాహరణ చెప్తే, పౌలు భక్తుడు అంటాడు తన జీవితంలో ఒక మాట చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 19 నుండి 22 వచనాలు చదువుదాం. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికి నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేని వాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. నా దేవుని ప్రజలారా, ఎంత గొప్ప మాటలు పౌలు భక్తుని నోట నుండి మనం చూస్తున్నామంటే, ఈయనంట అందరికీ నేను స్వతంత్రుడై ఉన్నా గాని నేను అందరికీ దాసుడై ఉన్నాను. ఎందుకు? పౌలు అంటే నాయకుడు, పౌలు సువార్థికుడు, పౌలు అనేక సంఘాలను స్థాపించినవాడు, అనేక ఆత్మలకు తండ్రి లాంటి వాడు. అయితే పౌలు అంట
అందరి కోసము నన్ను నేను దాసునిగా చేసుకున్నాను. ఎందుకు? ధర్మశాస్త్రమునకు లోబడే వారికి పౌలు గారు, నేను ధర్మశాస్త్రమును లోబడే వారిగా ఉన్నాను. ధర్మశాస్త్రము లోబడని వారికి, ధర్మశాస్త్రానికి వ్యతిరేకం నేను కాదు, కానీ ధర్మశాస్త్రముకు లోబడని వానిగా నేను ఉన్నాను. బలహీనులను సంపాదించుకునే దానికోసము బలహీనులకు బలహీనులుగా ఉన్నాడు. ఏ విధము చేతనైనాను కొందరినైనా రక్షించడానికి అందరి కొరకు అన్ని విధముల వంటి వానిగా ఉన్నానంటున్నాడు. మన జీవితంలో తగ్గింపు స్వభావం అనేది చాలా ముఖ్యం. అందరి దగ్గర తగ్గించుకొని ఉండాలి. కొంతమంది అంటారు, నాకున్న డబ్బును బట్టి, నాకున్న ఉద్యోగాన్ని బట్టి, నాకున్న కులమును బట్టి, నాకున్న పేరు ప్రఖ్యాతులను బట్టి, ఆస్తులను బట్టి నాకు తగిన వారితోనే నేను సాంగత్యం చేస్తాను, స్నేహం చేస్తాను. నాకంతా నా స్టేటస్కి తగిన వాళ్ళు మాత్రమే ఫ్రెండ్స్. నాకు ఉద్యోగస్తులే నాకు ఫ్రెండ్స్. వ్యాపారం చేసుకునేవారు వ్యాపారస్తులే నా ఫ్రెండ్స్. బీదలను మేము పట్టించుకోము. నా కులము అనేది గొప్ప కులము, మా కులస్తులే మాకు సహవాసము. మిగతా వారితో మేము సహవాసం చేయము, వారితో పలకరించము, వాళ్ళని పెద్దగా పట్టించుకోము. రకరకాలుగా క్రైస్తవులో కూడా కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. చాలా మంది తగ్గింపు స్వభావం లేదు. పౌలు గారు అంటారు, అంత గొప్ప సేవకుడు, 14 పత్రికలు రచించిన వాడు, ఆయన దేవుని నమ్ముకోకముందు మత ప్రావిష్టుడుగా ఉన్నాడు. అయినప్పటికీ దేవుని నమ్ముకున్న తర్వాత ధర్మశాస్త్రమును అనుసరించే వారి కోసం ధర్మశాస్త్రం అనుసరించేవాడుగా ఉన్నాడంట. ధర్మశాస్త్రమును అనుసరించని వారి కోసం ధర్మశాస్త్రం అనుసరించని వారుగా ఉన్నాడంట. బలహీనుల కోసం ఈయన కూడా బలహీనులుగా మార్చబడ్డాడు. ఇంకా పౌలు గారి జీవితంలో దుఃఖపడు వారితో దుఃఖపడుడి, సంతోషించు వారితో సంతోషించుడి, ఏ విధము చేతనైనా కానీ ఒక ఆత్మను రక్షించడానికి ఎంతకైనా తగ్గించుకో, ఎంతకైనా నిన్ను నువ్వు వంగిపోయే స్వభావంలోనికి రా. నా దేవుని ప్రజలారా, ఈ దినాన్ని నేను తగ్గను, నేను ఇంతే, నా స్వభావం ఇంతే, నా మాట తీరు ఇంతే, నా ప్రవర్తన ఇంతే అంటే నీ ద్వారా ఆత్మలు రక్షించబడవు. ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, నీ సత్ప్రవర్తన ద్వారా అనేకులు దేవుని దగ్గరికి రావాలి, ఆకర్షించబడాలి. నీ ప్రవర్తన ద్వారా, నీ మాటల ద్వారా, నీ క్రియల ద్వారా వారికి సువార్త చెప్పకుండానే వీరు క్రైస్తవులు, దేవుని బిడ్డలు ఇంత మంచివారు, వీరు నమ్ముకున్న దేవుడు ఇంకా ఎంత మంచివాడని అనేకులు ఆకర్షించబడేవారిగా ఉండాలి. తగ్గించుకోవాలి. ఏ పరిస్థితుల్లో ఎలాగ ప్రవర్తించాలో తెలియాలి, ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలి, ఎక్కడ నిన్ను నీవు తగ్గించుకోవాలో తెలుసుకోవాలి. హెచ్చింపు స్వభావము క్రైస్తవునికి తగదు. యేసుక్రీస్తు ప్రభులు అలాంటి వారే, లోకరక్షకుడు, మహిమలో ఉన్నవాడు, భూలోకానికి వచ్చి సాధారణమైన పామరులు, విద్య లేని పామరులైన జాలరులు, చేపలు పట్టుకునే వారి యొక్క పాదములను కడిగాడంట. తగ్గించుకున్నాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు. అయితే నేటి క్రైస్తవులు క్రీస్తుని నమ్ముకున్నాం, క్రైస్తవులుగా ఉంటున్నామని చలామణవుతున్న వారు మాత్రం ఎక్కడ కూడా తమను తాము తగ్గించుకోరు. వారే తగ్గి మాతో మాట్లాడాలి, మేము తప్పు చేయలేదు, మేము గొప్పలము, మేము పరిశుద్ధులము, మేము ఆత్మ వరములు కలిగిన వారము, మేము సీనియర్స్, మా అబ్బ తాతల కాలం నుండి సీనియారిటీ కలిగిన వాళ్ళము, మాతోనే అందరూ మాట్లాడాలి. వారే తగ్గాలనే స్వభావం ఉంది కదా. అందుకనే నీ ద్వారా ఆత్మలు రక్షించబడలేదు. ఏ విధము చేతనైనా కానీ కొందరినైనా రక్షించుకోవడానికి అందరి కోసం అన్ని విధముల వాడనైతునంటున్నాడు పౌలు గారు. మరి మనము నేర్చుకున్నది ఏమిటి? వాక్యము చదువుతున్న మనము నేర్చుకున్న లక్షణం ఏమిటి? తగ్గింపు స్వభావం నీలో ఉందా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. 4వ విషయం అని చెప్పి నేను ముగిస్తాను. పురుగంట బండ క్రింద మరుగై జీవిస్తుంది. విచ్చలివిడిగా అది తిరగదు. లోకమంతా కూడా జంతువులు తిరిగినట్లు, మనుషులు తిరిగినట్లు, పాములు తిరిగినట్లు లోకమంతా తిరగదు. పురుగులను మనం ఎక్కడ చూస్తామంటే బండ కింద, లేదంటే చెట్టు తొర్రలలో అది మరుగై జీవిస్తుంది. అది ఎవరికి హాని చెయ్యదు, తనను తాను బయటకు చూపించుకోదు. క్రైస్తవుని జీవితం కూడా ఎలాగుండాలంటే, నేను నా ఇష్టము కాదు, నన్ను చూపించుకోకూడదు లోకానికి నేను కాదు, నాలో క్రీస్తు కనపడాలి. లోకానికి నా లక్షణాలు, నా క్యారెక్టర్ కాదు, నన్ను రక్షించిన, నా కొరకు ప్రాణం పెట్టిన, రక్తాన్ని చిందించి వెలపెట్టి కొన్న నా దేవుడు కనపడాలి అనే మైండ్ సెట్ మనకు కావాలి. అందుకనే పౌలు గారు ఏమంటారంటే, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనములో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకునే దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాడు. నా దేవుని ప్రజలారా, నీవు జీవిస్తున్న ఈ జీవితం నీది కాదు. నీవు జీవిస్తున్న నీ జీవితము
నువ్వు రక్షణ పొంది బాప్తిసము ద్వారా పాతి పెట్టబడినప్పుడే నీ జీవితం చనిపోయింది. అక్కడికి నువ్వు క్రీస్తుతో కూడా నూతన జీవముగా లేపబడ్డావు. అది మొదలుకొని నువ్వు ఎలాగుండాలంటే బైబిల్లో పౌలు గారు అంటారు, క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. క్రీస్తుని ధరించుకున్నారంటే ఏంటి? నీ జీవితంలో క్రీస్తే కనబడాలి, నీ మాటలలో క్రీస్తే కనబడాలి, నీ చూపులలో క్రీస్తే, నీ ప్రవర్తనలో క్రీస్తే. నిన్ను చూస్తే దేవుడు వారికి కనబడాలి. నీ జీవితంలో ఏ క్రియ నువ్వు చేసినా కానీ క్రీస్తు ప్రేమ బయటికి కనబడాలి. అందుకనే ఈ జీవితం నాది కాదు, నా కొరకు తన్ను తాను అప్పగించుకొని రక్తము కార్చి వెలబెట్టి కొన్న నా దేవునిదే ఈ జీవితం అంటున్నాడు పౌలు గారు. మరలా మన జీవితం ఎలాగుంది? చాలా మంది నా జీవితం నా ఇష్టము, నన్ను ఎవరు చెప్పకూడదు, తల్లిదండ్రులు నాకు చెప్పకూడదు, ఏదైనా తల్లిదండ్రులు గద్దిస్తే నువ్వెవరు నన్ను అనేదానికి అనే స్థాయికి వచ్చారు నేటి యవనస్తులు. నా దేవుని ప్రజలారా, నీ జీవితం నీ ఇష్టము కాదు. దేవుడు నిన్ను వెలపెట్టి విడిపించాడు, పాపము నుండి విడిపించాడు. సేవకులు గద్దిస్తే నువ్వెవరు నన్ను అనేదానికి? నా ఇష్టం అంటారు, లోపడరు. అధికారులు గద్దిస్తే లోపడరు, యజమానులు గద్దిస్తే లోపడరు. నా ఇష్టం అంటున్నారు, నీ ఇష్టము కాదు. నేటి దినాన నువ్వు గ్రహించవలసిన విషయం ఏమిటంటే, నువ్వు జీవిస్తున్న జీవితం నీది కాదు. ఎంత జాగ్రత్తగా క్రైస్తవుడు జీవించాలో తెలుసా? నేను ఏదైనా తప్పు చేస్తే నాలో ఉన్న నా దేవునికి చెడ్డ పేరు వస్తుంది. నేను ఏదైనా తప్పు చేస్తే నా దేవునికి అవమానం కలుగుతుంది. నేను ఏదైనా తప్పు చేస్తే దేవునికి ఆలయమై ఉన్న నా శరీరంలో ఆయన ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవునికి ఏదైనా మచ్చ వస్తుందని జ్ఞానము కలిగి ప్రవర్తించేవారుగా క్రైస్తవుడు ఉండాలి. నా ఇష్టం అనకూడదు, విర్రవీగిపోకూడదు. మరుగైన జీవితము, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. నేను మరుగైపోవాలి, క్రీస్తు నాలో ప్రత్యక్షపరచబడాలి అనే ఒక మంచి ఆశయం కలిగి మనం ముందుకెళ్ళాలి. దేవుని ప్రజలారా, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే పురుగు మరుగై బండ క్రింద జీవిస్తుంది. ఇది ప్రార్థన జీవితానికి కూడా సాదృశ్యం. ఏమనుంది బైబిల్ గ్రంథంలో? మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనములో, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. రహస్యముగా ప్రార్థన చేసే అనుభవం కావాలి. బహిరంగ ప్రార్థనలు బాగానే ఉన్నాయి, కానీ నీకు నీ దేవునితో పర్సనల్ కనెక్షన్ కావాలి, వ్యక్తిగతమైన సంబంధం కావాలంటే నీ గదిలోనికి నువ్వు వెళ్ళి నీవు నీ దేవుడు ఇద్దరు ప్రార్థనలో కలుసుకోవాలి. నా దేవుని ప్రజలారా, ఎంతమందికి రహస్య ప్రార్థన అనుభవం ఉంది? ఎంతమందికి పర్సనల్ ప్రేయర్ ఉంది? మన జీవితాలను మనము ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ నీకు దేవునితో సరి అయిన సంబంధం లేకపోతే ఈ దినానే పురుగులాగా రహస్యముగా బండ క్రింద అది జీవించినట్లు, చెట్టు తొర్రలలో అది జీవించినట్లు మనము కూడా రహస్యము దేవుని ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. ఇది నాడా పురుగు నేర్పే 4 విధములైన పాఠాలు మనము బైబిల్ గ్రంథంలోనే మనం చూసాం. నా దేవుని ప్రజలారా, విన్న వాక్య ప్రకారము మీ జీవితాలను కట్టుకోవాలని దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవం కలిగిన యేసయ్యా, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రములు ప్రభువా. అయ్యా, పురుగు నేర్పే 4 పాఠములు అయ్యా ఈ దినాన నీ బిడ్డలతో సుట్టిగా స్పష్టంగా మాట్లాడారు. ఎవరిలో అయితే ఈ 4 స్వభావముల లక్షణాలు లేవో ఈ దినము మొదలుకొని ప్రభువా, వారు తమ జీవితంలో 4 లక్షణాలు అలవాటు చేసుకున్నట్లు కృప దయచేయండి ప్రభువా. అయ్యా, నీ కొరకు మంచి ఫలములు ఫలించే వారముగా, లోకమునకు నిన్ను చూపించే వారముగా ప్రభువా, మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభువా, అయ్యా మీ కొరకు జీవించే వారుగా మార్చండి. వాక్యం వీక్షిస్తున్న వారిని మీరు ముట్టండి ప్రభువా, వ్యాధిగ్రస్తులను తాకండి అయ్యా, మీ గాయపడిన హస్తం చేత తాకండి ప్రభువా, మీ రక్తాన్ని పంపించి శుద్ధీకరించండి ప్రభువా, అద్భుతమైన స్వస్థత, విడుదల దయచేయండి. దురాత్మల చేత అయ్యా ఎవరైతే పీడించబడుతున్నారో ఆ బిడ్డలను ప్రభువా మీ వెలుగును ప్రకాశింపచేసి విడిపించమని ప్రార్థిస్తున్నాం. దురాత్మను మీరు పారతొల్లండి అయ్యా, చీకటిలో ఉన్న వారి మీదకి వెలుగును ప్రకాశింపచేయండి. సాతాను సంఖ్యల చేత కట్టబడిన వారికి అయ్యా నీ నామములు విడుదల దయచేయండి ప్రభువా. నీ బిడ్డలందరినీ కూడా ప్రభువా నీ రాకడ కొరకై సిద్ధము చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ప్రజలారా, ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, దేవుడు మీతో మాట్లాడినట్లయితే మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని, ఈ వాక్యమును అనేకులకు షేర్ చేయాలని, అనేకులకు తెలియపరచాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అత్యధికముగా ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.